రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా తెలంగాణ వచ్చిన నుండి ఏ కులానికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా గత 10 సంవత్సరాలుగా ప్రతి కులాలను అణగదొక్కుతూ గత ప్రభుత్వం చేసినందుకు ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు మంత్రి మండలితో సహా అందరూ ఒక నిర్ణయానికి వచ్చి 16 కులాలు బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఓబీసీ కులాలు ఆ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వివిధ కులాల నుండి వచ్చిన వారంతా కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. యావత్ తెలంగాణ ఆశ్చర్యపడే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగా మరి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ ఓబీసీ కులాలకు, ఓసీ కులాలకు, బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా 3వ డివిజన్ తరపున ఆరేపల్లి గ్రామంలో బుద్ధపెద్దన్న గారి ఆధ్వర్యంలో మేము సీఎం గారి దానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున్న వందనాలు తెలియజేస్తున్నా. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు కానీ ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి అన్ని కులాలు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ఏమైనా కూడా డైరెక్ట్ ప్రజల వద్దకే చేరుతాయనే ఉద్దేశంతో సీఎం గారికి మేము ప్రత్యేకించి నేను చెప్తున్నాను దిశగురు అలాగనే గ్రామాధ్యక్షుడే కొంచెం మంచిగా పెట్టారు. రేవంత్ అన్న నాయకత్వం